కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. సో ఈ సినిమా తర్వాత మరిన్ని సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ విక్రమ్ గారు. అండ్ ఐ రిక్వెస్ట్ వినయ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఐ రిక్వెస్ట్ వినయ్ గారు గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్స్ అండి వినయ్ గారు. ఐ రిక్వెస్ట్ బీజేపీ బాలు నాయక్ మేనేజర్ అలాగే డిజైనర్. ఐ రిక్వెస్ట్ బాలు నాయక్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాను. అలాగే డిఓపి ఎస్ మురళీమోహన్ రెడ్డి, కమలతో నా ప్రయాణం అంటే డైరెక్టర్ గారితో ఆయన ప్రయాణం ముందుగానే జరిగింది, ఇది తర్వాత ప్రయాణం అనమాట. సో డిఓపి ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ మురళీమోహన్ రెడ్డి గారు. నంది అవార్డు విన్నర్ బోత్ ఆఫ్ us యాక్చువల్లీ, డైరెక్టర్ గారు అలాగే డిఓపి గారు. ఐ రిక్వెస్ట్ ఎడిటర్ వి నాగిరెడ్డి గారు 900 చిత్రాలకు పైగా ఎడిటింగ్ చేశారండి. సో నాగిరెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. అలాగే గ్రాఫిక్స్ నవీన్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఐ రిక్వెస్ట్ నవీన్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మంచి మ్యూజిక్ అందించారు ఎస్ఎస్ సిద్ధార్థ్ సదాశివన్ గారు. సో మ్యూజిక్ డైరెక్టర్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఇందులో మోస్ట్ ఇంపార్టెన్స్ క్యారెక్టర్ చేశారండి కొంతమంది యాక్టర్స్. ఐ రిక్వెస్ట్ జ్యోతి గారు, రీసెంట్ గా కన్నప్ప చూస్తే ఇంట్రడక్షన్ అవసరం లేదు. సో జ్యోతి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి, స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే స్వప్న గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ స్వప్న గారు. ఈ సినిమా తర్వాత ఇంకా మరిన్ని చిత్రాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐ రిక్వెస్ట్ గోల్డ్ రెడ్డి గారు, వేర్ ఆర్ యూ? ఎస్, గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్స్ అండి గోల్డ్ రెడ్డి గారు. బలగం సహదేవ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. బలగం సహదేవ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇప్పుడు అందరూ ఒక మీడియా పిచ్చారండి. వేలాద్రి సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. ఐ రిక్వెస్ట్ వేలాద్రి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఐ రిక్వెస్ట్ ప్రేమ్ కుమార్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ప్రేమ్ కుమార్ గారు. ఓకే, సో అందరూ కూడా చక్కగా స్టేజ్ మొత్తం ఉంటే ఒక మీడియా పిక్చర్ తీసుకుందాం, ఫుల్ గ్రూప్ పిక్చర్. పెద్దలు శ్రీ ప్రసన్న కుమార్ గారికి, అలాగే మా పృథ్వీ గారికి, సముద్ర అన్నయ్యకి, అందరికీ నమస్కారం. ఇప్పుడు కూడా నేను పిలిచిన వెంబటే మా ప్రసన్న కుమార్ గారు ఇంకొక మాట కూడా అనకుండా వస్తూ ఉంటారు, మమ్మల్ని ఆశీర్వదిస్తుంటారు. ఆయన ప్రొడ్యూస్ కౌన్సిల్ మెంబర్గా ఎలాంటి వాళ్ళైనా సరే, అంటే చిన్నవాళ్ళు వెళ్ళినా పెద్దవాళ్ళు వెళ్ళినా సరే, ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే ఆయన చాలా స్మూత్గా సున్నితంగా పరిష్కరిస్తారు. థ్యాంక్ యూ సార్, మీరు మా కార్యక్రమానికి వచ్చినందుకు. అలాగే మా పృథ్వీ గారు, ఇందులో ఆయన ఒక మల్లన్న అంటే మల్లారెడ్డి గారు అని క్యారెక్టర్ చేశారు. ఆయన అద్భుతంగా చేశారు నిజంగా. థ్యాంక్ యూ సార్, మీరు ఆ పాత్ర చేసినందుకు. ఇందులో నేను ఒకటి అడిగాను సార్, మీరు చీఫ్ గెస్ట్గా రండి, యాక్టర్గా వద్దు, మీరు ఆల్రెడీ యాక్టింగ్ చేశారు, దీంట్లో చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మా సముద్ర అన్నయ్యకి చాలా థ్యాంక్ యూ అన్నయ్య, వచ్చినందుకు, పిలవగానే వచ్చినందుకు. ఇకపోతే ఇక్కడ అందరూ కూడా యాక్టర్స్ అందరూ కూడా ఆల్రెడీ చేసిన వాళ్ళే, ఎవరు కొత్త వాళ్ళు కాదు, అందరూ 2-3 సినిమాలు చేసిన యాక్టర్స్ ఉన్నారు అందరూ కూడా. కాకపోతే ఇందులో ప్రభుత్వ సారాయి దుకాణంలో చేయడం, ఆ పాత్రల్లో వాళ్ళు జీవించడం అనేది చాలా కొత్తగా ఉంటుంది. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి, చెప్పిన తర్వాత యాక్టర్స్ గురించి మీకు అందరికీ ఇందులో పాత్రల గురించి వాళ్ళు ఏం చేశారనేది ఇంట్రడ్యూస్ చేస్తాను, అందరికీ పరిచయం చేస్తాను. మా ప్రొడ్యూసర్స్ ఫస్ట్ దైవ నరేష్ గౌడ. తను మేము ఫస్ట్ కథ అనుకున్నప్పుడు మా మల్లిక్ గారు, పరిగి మల్లిక్ గారు కూడా, మేము ఫస్ట్ ఇది ఇప్పుడు కాదు 3 years నుంచి ఈ కథని మేము అనుకున్నాము. ఫస్ట్ ఒక రూమ్లో మేము డిస్కస్ చేసినప్పుడు ఇలాగా ఒక కథ అనుకున్నాను అని అంటే, బాగుంది కథ, బాగుంది, ఇది చాలా కమర్షియల్ ఫార్మేట్లో ఉంది, డెఫినెట్గా మనం చేద్దామని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఆడిషన్స్ చేసాము, ఆడిషన్స్లో చాలామందిని సెలెక్ట్ చేసాం. అంటే వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఆడిషన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా
సో ఆ కథ అనుకున్నప్పుడు వాళ్ళకి చాలా బాగా నచ్చి ఈ కథను మనం తెర మీద తీసుకొద్దాం. ఫస్ట్ ఏంటంటే మేము వాళ్ళకి వెబ్ సిరీస్ అనుకున్నాం అన్నమాట, ఇది చేద్దాం అని చెప్పేసి. అంటే 3 చాప్టర్లు, అందుకే చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అని చెప్పేసి అనుకున్నాం. ఇది ఓటీటీకి చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత వీళ్ళు ఏమన్నారంటే లేదు ఇది థియేటర్ కూడా బాగా ఆడుతుంది, జనాలు బాగా చూస్తారని చెప్పేసి అన్నారు. సో అందువల్ల దీనికి కొంచెం వీడియో తగ్గించి, అంటే లెంగ్త్ తగ్గించి సినిమా ఫార్మేట్లో ఒక 2.5 hours కుదించడం జరిగింది. యాక్చువల్లీ పెద్ద కథ ఇది. సో మీరు ఈ సినిమాకి నాతో చేస్తున్నందుకు నేను నిజంగా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ ఇది ఇందులో. కంటెంట్ తర్వాత చెప్తాను. సో వాళ్ళకి అంటే ఇండస్ట్రీలో తనకి ప్రొడక్షన్ మీద చాలా నాలెడ్జ్ ఉంది, మన నరేష్ గౌడ గారికి. ఆయనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది ఇందులో. అదే సబ్జెక్ట్ చెప్పగానే ఎలా ఉండాలి ఏంటి, ఇందులో పాత్ర ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి ఆయనకి అవగాహన ఉంది. సో వీళ్ళిద్దరే కలిసి ఈ సినిమా ఇంత బాగా రావడానికి, అంటే నేను ఎఫర్ట్ పెట్టింది 50% అయితే వాళ్ళ ఎఫర్ట్ 50% ఉంది ఇందులో. వాళ్ళకి మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్, యాక్చువల్గా అభిరుచి గల ప్రొడ్యూసర్స్ వీళ్ళు. ఏదో మామూలుగా అందరిలాగా వచ్చేసి సినిమా తీసేద్దాం అనే వాళ్ళు కాదు. అంటే నేను ఒక 10 సినిమాలు చేశాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే దీనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెడితే మనకు అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి ఒక అవగాహన ఉందన్నమాట. సినిమా పట్ల ఒక మంచి అవగాహన ఉంది. సో అవగాహనతోనే వాళ్ళు నెక్స్ట్ కూడా ఇదే కాదు ఇంకా చాలా సినిమాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక టేస్ట్ ఉంది సినిమా పట్ల, ఒక ఎలా తీస్తే బాగుంటుంది, ఏ విధంగా తీస్తే బాగుంటుంది, ఈ సినిమా ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మంచి అవగాహన ఉంది. సో డెఫినెట్గా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది మీ ఇద్దరికి. ఇంకా మంచి సినిమాలు చేయాలి ఇండస్ట్రీలో. అంటే ఒక రామాయణ గారి లాగా, ఒక దిల్రాజు గారి లాగా మీరు డెఫినెట్గా మంచి సినిమాలు తీస్తారు. నాకు మాత్రం ఆ నమ్మకం ఉంది, చెయ్యాలి కూడా. అది థ్యాంక్ యూ. నెక్స్ట్ వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ ఏదో లేడీస్ని స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అతిథి కొంచెం ముందుకురా. ఈ అమ్మాయి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పింది, తను 3 సినిమాలు యాక్ట్ చేసింది హీరోయిన్గా. ఇందులో మల్లీశ్వరి అనే ఒక క్యారెక్టర్ చేసింది ఈ అమ్మాయి, విలేజ్ గర్ల్. ఈ అమ్మాయి అంటే కంటెంట్ చెప్తా, ఒక 2 నిమిషాలు కంటెంట్ చెప్తాను. జంతువుల లక్షణాలు కలిగిన మనుషులు కదా అని చెప్పేసి క్యాప్షన్ పెట్టాను నేను. ఎందుకు పెట్టానంటే అది ప్రతి మనిషిలో కూడా మ్యాక్సిమం, అంటే కొంతమంది కాదు కొంతమంది గురించి చెప్తున్నాను, 2 వ్యక్తులు ఉంటారు. బయటకు కనపడే ఒకడు ఉంటాడు, లోపల ఒకడు ఉంటాడు అనమాట. ఆ లోపల ఉన్న మనిషే ఈ సినిమా అనమాట. మన ముందు ఒకలా మాట్లాడతారు, మనం పోయిన తర్వాత ఒకలా మాట్లాడుతూ ఉంటారు. సో ఆ లోపల ఉన్న మనిషి ఏంటి, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా ఆలోచిస్తాడు, సమాజం పట్ల అతను ఎలా ఉంటాడు, అతని బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది ఈ కథ అనమాట. అందుకే జంతువుల లక్షణాలు కలిగిన మనుషులు కథ అని క్యాప్షన్ పెట్టాను అనమాట. ఈ అమ్మాయి క్యారెక్టర్ వచ్చేసి మల్లీశ్వరి యొక్క పాత్ర పోషించింది. విలేజ్ అమ్మాయి తనకు జరిగిన అన్యాయం మీద ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అనమాట ఈ అమ్మాయి పాత్ర. అంటే ఒక ఇంట్లో కోడలుగా ఉంటూ తన మామ తన మీద ఎలాంటి రియాక్ట్ అయ్యాడు, తన మీద ఎలా రియాక్ట్ అయ్యింది అని చెప్పేసి ఇదంతా చిన్న కథలాగా ఉంటుంది, తను ఒక ట్రాక్ లాగా ఉంటుంది. సో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అద్భుతమైన పాత్ర చేసింది. డెఫినెట్గా ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు కూడా ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి పాత్రలు కూడా వస్తాయి తనకి. థ్యాంక్ యూ అజితి. నెక్స్ట్ శ్రీల్. తను ఇందులో పోచమ్మని ఒక పాత్ర చేసింది. అంటే వీళ్ళకున్న డ్రెస్సులకి అక్కడికి సంబంధం లేదు జనరల్గా, వీళ్ళు ఇప్పుడు వచ్చిన దానికి. పోచమ్మ అంటే విలేజ్లో తెలంగాణ బ్యాక్డ్రాప్లో జరిగే కథ కాబట్టి ఈ అమ్మాయి పేరు పోచమ్మ అనే ఒక పాత్ర చేసింది. బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ అనమాట, అంటే కళ్ళతోనే అభినయిస్తుంది తను. అందుకే ఆ పోస్టర్ చూడగానే మీకు అర్థమవుతుంది, అలా సెంటర్లో ఉండే పోస్టర్ తందే అనమాట. అంటే ఒక కళ్ళతోనే ఎలాగా అభినయించవచ్చు, ఎలాగా బిహేవ్ చేయొచ్చు, ఎలాగ ఎక్స్ప్రెషన్స్ పలకొచ్చు అని చెప్పేసి తను ప్రేమించిన వాడి కోసం ఎంత దూరమైన వెళ్తుంది అనమాట. అంటే వాళ్ళ మధ్య చిన్న లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది, ఒక ప్రేమ కథ, విలేజ్లో జరిగే ప్రేమ కథ. తను ప్రేమించిన వాడి కోసం తన తండ్రిని ఎదిరిస్తుంది, ఎవరైనా ఎదిరిస్తుంది అనమాట. అంటే చాలా డేర్ అండ్ డాషింగ్ క్యారెక్టర్ అనమాట ఈ అమ్మాయి. సో ఈ అమ్మాయికి కూడా డెఫినెట్గా ఈ సినిమాతో ఆ పోచమ్మ అనే పాత్ర గుర్తుపెట్టుకుంటాను అందరు. నేను మంచి భవిష్యత్తు ఉంటుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ అమ్మా. మీరు అందరూ చేసినందుకు నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు నేను ఈ సినిమాలో ఉపయోగించినందుకు. నెక్స్ట్ మోహన్ సిద్ధి. కొంచెం వాటర్. తను ఒక ముస్లిం గర్ల్గా చేసింది, షైరా బాను అనే క్యారెక్టరు. ఒక 5 minutes లెంగ్త్ ఎక్కువ వద్దు, కొంచెం మీరు కూల్గా ఉంది. ఎందుకంటే వీళ్ళందరి గురించి ఇంట్రొడ్యూస్ చేయాలి, ఎందుకంటే చాలామంది మంచి పాత్రలు చేస్తారు వీళ్ళు. ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది ఒక్కొక్కరు. ఈ
ఈ అమ్మాయి ఒక దూదేకులు అంటే విలేజ్లో దూదేకులు ఉంటారు కదా, ముస్లిం బ్యాక్వర్డ్ కాస్ట్, ఆ ముస్లింలో ఉండే ఒక షైరాబాను క్యారెక్టర్ చేసింది. అంటే తనకు జరిగిన ఒక అన్యాయం అంటే ఒక ప్రాబ్లం జరుగుతుంది. ఆ ప్రాబ్లం మీద ఈ అమ్మాయి ఎంత దూరం వెళ్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది అనమాట. లాస్ట్కి సొసైటీ మీద కానీ సిస్టమ్ మీద కూడా తిరగబడుద్ది. ఒక రివల్వర్ తీసుకొని నువ్వేంట్లో తోపాతురు అనేలాగా ఉంటుంది అనమాట ఆ అమ్మాయి పాత్ర కూడా. చాలా రెవల్యూషనరీ క్యారెక్టర్ ఈ అమ్మాయిది. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఈ అమ్మాయికి సైరాబాన్ అనే పేరు పెడతారు నాకు తెలిసి. పక్కన మోహన్ సిద్ధి పక్కన నుంచి సైరాబాన్ అనే పేరే పలుకుతున్నాం మేడం. సో ఈ అమ్మాయికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ సినిమా తర్వాత. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ సదన్, ఎక్కడ వెనకాల నిద్రపోతున్నాడు. తను ఆల్రెడీ సినిమా చేశాడు, భారీ తారగానే ఒక సినిమా చేశాడు, హీరోగా చేశాడు. ఇంకా 2-3 సినిమాలు కూడా చేశాడు. ప్రణయ్ గోదావరి చేశాడు. చాలా కన్నీల్ క్యారెక్టర్ అనమాట. అంటే మనుషులు చెప్పారు కదా 2 రకాలు ఉంటారని చెప్పేసి ఇందులో ఇతను సదన్ గారు ఇంకొక శివ అనే ఒక పాత్ర ఒకటి ఉంటుంది లోపల. ఆ పాత్రని చాలా బాగా పోషించాడు. చాలా కుల్లి క్యారెక్టర్ అనమాట. అంటే మనుషులు 2 రకాల్లో ఇంకొక మనిషి ఉంటాడు అన్నమాట దానిలో. చాలా టిపికల్గా యాక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. తన లాభం కోసం అవతల కూడా ఏమైనా పర్లేదు నేను బాగుండాలనుకునే ఒక స్వార్థపరుడైన ఒక పాత్ర అన్నమాట ఇది. సో ఈ సినిమాతో తన్ని ఆయన పేరు మర్చిపోయి ఇంకో పేరుతో పిలుస్తారన్నమాట, శివ అనే క్యారెక్టర్తో. డెఫినెట్గా ఈ సినిమాతో నీకు ఒక మంచి పేరు రావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శివ సదన్. మీకు అంటే ఒరిజినల్ పేర్లు పిలిచాము. నెక్స్ట్ ఆర్ విక్రమ్. తనకి ఫస్ట్ ఇతను జర్మనీ నుంచి వచ్చాడు ఈ పాత్ర చేయడం కోసం. ఫస్ట్ అతనికి ఆడిషన్లో ఇచ్చాను, చేశాడు. ఈ పాత్ర కోసం తను మోల్డ్ అయిన విధానంగా అంటే ఇలాంటి పాత్ర చేయడానికి కొంచెం చాలా పెర్ఫార్మెన్స్ ఉండాలి. అంటే ఇందులో అతను చేసిన పాత్ర మల్లేశం అనే పాత్ర. ఆ పాత్ర చాలా ఇన్నోసెంట్. అంటే కథలో ఒక 2-3 క్యారెక్టర్లే చాలా నిజాయితీగా ఉంటాయి, అన్నీ కూడా రకరకాలుగా బిహేవ్ చేస్తుంటాయి. ఇతని క్యారెక్టర్ చాలా నిజాయితీ క్యారెక్టర్ అనమాట. ఏదైనా అన్యాయం చేయడం ఒప్పుకోడు. ఫాదర్ని ఎదిరిస్తాడు, అవసరమైతే బ్రదర్ని ఎదిరిస్తాడు, అవసరమైతే ఏదైనా చేస్తాడనమాట. సో అలాంటి పాత్ర పోషించాడు. ఆ పాత్ర చేయడానికి చాలా కష్టం, కానీ తను చాలా బాగా నటించాడు అందులో. ఆ పాత్రలో లీనమై నటించాడు. చాలా సున్నితమైన మనస్తత్వం, చాలా సెన్సిబిలిటీగా ఉంటాడు అనమాట. తన ఒరిజినల్ వేరే క్యారెక్టర్, ఒరిజినల్ చాలా రెవల్యూషన్ క్యారెక్టర్ అవుతుంది మాట్లాడడం కానీ ఇందులో ఎన్ని కూడా మొత్తం తగ్గించేసి టోటల్గా ఒక బాలుడు, రాముడు మంచి బాలుడు లాగా తీర్చిదిద్దామంట మొత్తాన్ని. డెఫినెట్గా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది విక్రమ్. ఈ సినిమాతో తను మల్లేశం లాగా ఉంటాడు అనమాట. అది ఓకే. నెక్స్ట్ వినయ్. తను ఢిల్లీలో ట్రైనింగ్ తీసుకొచ్చాడు మాకు ఆడిషన్లో. ముంబైలో ట్రైనింగ్ తీసుకొచ్చాడు. ఇందులో యాదగిరి ఒక పాత్ర చేశాడు. యాక్చువల్గా ఇందులో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన తర్వాత చెప్తాను. ఇతను వాళ్ళ కొడుకు అనమాట. అతను వచ్చేసి వాళ్ళ రెండో కొడుకు, ఇతను వచ్చేసి మొదటి కొడుకు అనమాట. అతను వచ్చేసి ఉంచుకున్న వాళ్ళ కొడుకు సదన్. సో ఇది ఒక గ్యాంగ్స్టర్ సినిమా ఇది. వీళ్ళందరూ ఎంత బాగా చేశారంటే అంటే నేను టీజర్లో మీరే చెప్తారు, టీజర్స్ రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు ఎంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారనేది మీకు పోస్టర్ తెలిసి ఉంటుంది 50% ఇప్పటికి. సో ఇతను యాదగిరి అంటే ఫాదర్ అడుగు జాడలు నడిసే ఒక పాత్ర అనమాట. ఫాదర్ ఏం చెప్తే అదే. అలా ఫాదర్ చాలా కన్నింగ్ ఫెలో. అంటే అతను అన్ని దందాలన్నీ చాలా ఉంటాయి, అందులో ఇతను కూడా ఒక భాగం అనమాట. సో తను ఒక మనోజ్ బాజ్పేయి లాగా ఇలాగ యాక్ట్ చేశారు. అంటే చెప్పడం కాదు, అతిశక్తి కాదు ఇది. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు అనమాట ఇందులో. సో నీకు మంచి భవిష్యత్తు ఉంది, డెఫినెట్గా మంచి పేరు వస్తుంది ఈ సినిమాతో. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ కూడా, వాళ్ళకి యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేదు సినిమాలు యాక్ట్ చేయాలని, మల్లిక్ గారు. ఈయన ఒక పాత్ర చేశాడు, బాలి కేశవ అనే ఒక క్యారెక్టర్ చేశాడు. అంటే అతను ఆల్రెడీ రంగస్థల నటుడు ఆయన. ఆ పాత్రని ఎమోషనల్గా అంటే ఒక సీరియస్నెస్ అనేది అందులో పీక్ స్టేజ్లో చేశాడనమాట. నిజంగా ఆ పాత్ర చేయడానికి చాలా గట్స్ ఉండాలి. ఎవరో పెద్ద యాక్టర్స్ చేయాల్సిన ఒక పాత్రని తను చాలా బాగా నటించాడు, న్యాచురల్గా నటించాడు అనమాట. ఎక్కడ కూడా డ్రామటైజ్ లేకుండా చాలా స్మూత్గా, అంటే ఎలాంటి కష్టం అనేది లేకుండా చాలా బాగా నటించాడు. డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంటుంది మల్లిక్ గారు. థ్యాంక్ యూ. మీరు ఈ సినిమాలు చేసిన అంటే మీరు ప్రొడ్యూసర్ కాదు, యాక్టర్గా మీకు మంచి పేరు వస్తుంది. డబ్బులు వస్తాయి ప్రొడ్యూసర్గా తర్వాత విషయం.
తర్వాత నరేష్. వీళ్ళకి యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేదు, కానీ వాళ్ళు ఈ పాత్ర అంటే వీళ్ళ ఫేస్ చూసి వీళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. జనరల్గా అయితే నేను వేరే వాళ్ళని చేద్దాం అనుకున్నాను, కానీ వీళ్ళు లోపల ఏదో మొత్తానికైతే ఉందన్నమాట, దాన్ని బయట తీసామన్నమాట దీంట్లో. అది ఓకే. నెక్స్ట్ మా పృథ్వీ గారు ఇందాక కొంచెమే చెప్పాను, కానీ ఆయన చేసింది ఒక 3 సీన్లు చేశారు సార్. నిజంగా ఆ పాత్రకి మీరు చేయబట్టి ఆ పాత్రకు ఒక అందం వచ్చింది అన్నమాట, ఓందాతనం వచ్చింది అన్నమాట. అంటే పార్ట్ 2లో ఇది చాలా ఎక్కువ ఉంటుంది. నేను చెప్పాను అన్నమాట, సార్ ఇది పార్ట్ 1 చేసి చాప్టర్ 1 నేను, బట్ చాప్టర్ 2లో ఉంటుంది, మొత్తం మీదే ఉంటుంది. ఇందులో ఒక మల్లారెడ్డి అనే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. సో ఆ పాత్ర ఒక పొలిటీషియన్ అనేవాడు 2 రకాలకు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ 2 రకాలకు బిహేవ్ చేసేదే ఈ క్యారెక్టర్ సార్. ఇది ప్రజల దగ్గర ఒకలా ఉంటాడు, లోపల ఇంకోలా ఉంటాడు. సో అలాగా బిహేవ్ చేయాలంటే ఆయన చాలా అర్థం చేసుకొని, ఎందుకంటే ఆయన అలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, నేను కొత్త చెప్పిన అవసరం లేదు. కాకపోతే ఆ కథలో ఆ క్యారెక్టర్లో ఎలా చేయాలో అలా చేశారు. నిజంగా థ్యాంక్ యూ సార్, మీరు మా సినిమాలు చేసినందుకు మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ తిలక్ గారు. ఈయన మా 10 సినిమా నుంచి ఉంటాడు, ఇప్పుడు కాదు, మేము 1940 సినిమా చేసిన దగ్గర నుంచి. ఇందులో చాలా సినిమా చేశారు, కానీ ఈయన ఇలా ఫాదర్ క్యారెక్టర్ చేశాడు, భీమరావు అనే ఒక పాత్ర. కానీ ఈయన చాలా కామెడీగా చేశాడు, ప్లస్ సీరియస్గా ఉంటాం అనమాట. అందులో ఆ స్పెట్స్ పెట్టుకున్న అతను ఆయన మధ్యలో చాలా అద్భుతంగా చేశాడు. అంటే నేను ఇప్పుడు ఆ పర్ఫార్మెన్స్ చూడాలి. ఇందులో ఒక సీరియస్నెస్ ఉంటుంది, ఒక కామెడీ ఉంటుంది, 2 ఉంటాయి ఈయన పాత్రలో. చాలా బాగా చేశారు సార్, థ్యాంక్ యూ సార్, మేము ఆ సినిమాలు చేసినందుకు. మీరు చేసేవాళ్ళంటే మేము చేయించుకుంటాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మా బాలు గారు. రండి బాలు గారు. ఈయన బీజేపీ మాకు అంతా కూడా, అంటే మేము కథ అవన్నీ డిస్కస్ చేసేటప్పుడు ఈయన కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసి ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అన్ని ఈయనే, మొత్తం ఈ ప్రాజెక్ట్ జరగడానికి కూడా ఈయనే. ఈయన ఒక కొమరయ్య అనే ఒక పాత్ర చేశాడు. ఇక్కడ పోస్టర్ ఉంటుంది, గుండు మీసాలు వేసుకొని, ఎంత బాగా అంటే విత్ డైలాగ్స్ ఏముండవు, అతని ఫేస్లోనే ఆ రియాక్షన్స్ ఉంటాయి అన్నీ కూడా. డైలాగ్స్ లేకుండా నటించడం అనేది చాలా గొప్ప విషయం అది. కానీ ఈ సినిమాలో ఆయనకి ఒక డైలాగ్ ఉండదు, కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన చూసే లుక్స్ కానివ్వండి, ఆయన ఇచ్చే ఆ బాడీ లాంగ్వేజ్లో ఏదైతే ఉందో ఎక్స్ప్రెషన్స్, అవన్నీ కూడా ప్రతి సీన్లో కూడా ఈయన చూస్తే మీకు ఈయన సంపాలనిపిస్తుంది, అలా ఉంటాడు అనమాట. అలా చేసాడు అనమాట. అంటే వీటన్నిటికీ ఈ పెద్ద దిక్కు అనమాట, ఫస్ట్ పిల్లర్ మెయిన్ ఈయనే. అంటే ఈయన ఇలా ఉన్నాడు, కానీ అక్కడ వేరేగా ఉంటుంది కథ అంతా. ఓకే, థ్యాంక్ యూ సార్ బాలు గారు, మీరు మా సినిమాలో యాక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సహదేవ్ గారు రండి. ఈయన హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు, ఇంతకుముందు బలగమట్లో చేశాడు. పోచమ్మ ఫాదర్ క్యారెక్టర్ అనమాట. నిజంగా చాలా బాగా యాక్ట్ చేశాడు దీంట్లో. అంటే వేరే ఇంకొక పాత్రలో లీనమైపోయి చేశాడు. చంపేటప్పుడు కానీ అవన్నీ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు సార్ మీరు. మేము చూసుకున్న తర్వాత కూడా మాకు నిజంగా మీలాంటి నటులతో మేము యాక్ట్ చేసుకుని మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. లేదు మీరు కాదు, మీరందరూ యాక్ట్ చేసేవాళ్ళు, మేము లాక్కోవడం ఏముంది, కానీ మీరందరూ కూడా మంచి నటులు. నటుల దగ్గర నుంచి తీసుకురావడం అనేది ఇంకా మేము. సో ఈయన కూడా మంచి పాత్ర చేశాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా మర్చిపోయాక గోల్డ్ గారు మర్చిపోయిన ఫస్ట్ సీన్ అయ్యాను గోల్డ్ రెడ్డి గారు. ఇందులో ఫస్ట్ ఓపెనింగ్ సీన్లోనే ఏనే ఉంటాడు గోల్డ్ రెడ్డి గారు. ఎంత ఏముండవులే కానీ అక్కడ ఉండేది వేరే కథ. ఆయన ఏమంటే ఏం సార్ మాకు బట్టలు మొత్తం ఇప్పించేసి ఏదో పంచి కట్టేసి మమ్మల్ని ఏంటి ఇలా చేశారని అన్నాడు. చాలా కొత్తగా చూపించారు, సార్ బాగా చేశాడు ఆయన. ఎందుకంటే కొత్త ఆర్టిస్ట్కి కాకుండా మామూలుగా మంచి పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్లా చేశాడు. థ్యాంక్ యూ గోల్డ్ రెడ్డి గారు. అయ్యో థ్యాంక్ యూ సార్. ఇందులో చెప్తాను ఇంకా. ఓకే, ఇందులో మదర్ క్యారెక్టర్స్ చేశారు, వాళ్ళ గురించి చెప్పాలి. ఫస్ట్ జ్యోతి గారు, ఈవిడ ఆల్రెడీ చాలా సినిమాలు మదర్ క్యారెక్టర్ చేశారు. చాలా బెస్ట్ పెర్ఫార్మర్ అన్నమాట. అంటే ఏదన్నా ఒక చిన్న డైలాగ్ ఇచ్చినా కూడా దాన్ని ఇన్వాల్వ్ అయిపోయి ఆ డైలాగ్ని ఎలాగ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి 1-10 సార్లు అనుకొని చేసే మనస్తత్వం అనమాట. చాలా బాగా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట ఒక పాత్రలో. కానీ ఒక టిపికల్ క్యారెక్టర్ అనమాట తనది కూడా. అంటే ఆడవాళ్ళు 2 రకాల ఆడవాళ్ళు ఉంటారు కదా, బయటకు ఒక రకంగా లోపల మొత్తం కుళ్ళు కుతంత్రాలు అన్నీ ఉంటాయి అనమాట. సో అలాంటి ఒక క్యారెక్టర్, ఇదేంటి సార్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చా, నేనేం సాఫ్ట్గా ఉంటాను, లేదా మనం చేస్తావు బాగా అని చెప్పేసి చాలా చేయించాను మేడం. థ్యాంక్ యూ అండి. అలాగే ఉండండి, మీకు మళ్ళీ అవకాశం వస్తుంది మాట్లాడిన తర్వాత, అప్పుడు మాట్లాడేది. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్వప్న గారు. ఇందులో
షైలా బాను వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేసింది తను, ముస్లిం క్యారెక్టర్ అనమాట. సో 1-2 డైలాగులు అంటే ప్రతి డైలాగ్ కూడా ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఎలా చెప్తే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ ఎలాగా 40లో గ్రామం నుంచి అంటే ప్రతి షాట్ కూడా మాకు ఒక ఐడియా ఉంటుంది, ఏ బ్యాక్డ్రాప్లో తీస్తే బాగుంటుంది ఏంటంటే ప్రస్తుతం మేము అందరూ డిస్కస్ చేసుకొని ఇది ఎలా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, దీని బ్యాక్డ్రాప్ ఏంటి. అందరికీ మా యొక్క ప్రభుత్వ సారా దుకాణం నుంచి మీ అందరికీ హృదయపూర్వక వందనాలతోని ఒక చిన్న 2 విషయాలు చెప్పి మానేస్తాండి. ఇక్కడ 3 హీరోయిన్లు 3 హీరోలు ఉన్నారు, ఇంకో హీరో కూడా ఉన్నారు, 4 హీరోలు. నిజంగా ఎవరికి ఎవరు వాళ్ళకు హీరోలో తెలియకుండా తీసిన సినిమా గొప్ప డైరెక్టరు మా నరసింహనంది గారు అండ్ మా ఇద్దరు ప్రొడ్యూసర్ గారు. నిజంగా చెప్పా మేము 4 పరిగిమల్లి గారును నరేష్ గౌడ ప్లస్ నరసింహన్ గారు 4 ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో తెలియదు, కానీ ఈరోజు ఆయన తీసిన 1940 గ్రామము ఆ సినిమా చూసి ఇప్పటిదాకా నేను అసలు ఆ డైరెక్టర్ గారు ఎట్లా కలవాలో అని చెప్పి. నరసింహనంది గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడున్న నాతో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్స్ కూడా ఏదో చేయాలి, ఏదో సక్సెస్ అవ్వాలి, ఏదో ఒక ఫిలింలో కనిపిస్తే చాలు అనుకున్న వాళ్ళల్లో టాలెంట్ చూసి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇలానే డైరెక్టర్స్ కొత్త వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని నా నుంచి మనస్ఫూర్తిగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో వాళ్ళకి హోప్ ఎలా ఇలాంటి సార్ వల్లనే మాకు ఒక హోప్ అనేది బయటకు వస్తుంది. సో చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇక్కడ నరసింహానంది గారి దగ్గరికి రీచ్ అవ్వడానికి ముఖ్యమైన కారణం బాలు గారు. మొదట్లో నేను కొంచెం బిజీ ఉండడం వల్ల రాలేకపోయాను, కానీ సార్ ఈ క్యారెక్టర్కి నువ్వే సెట్ అవుతావమ్మా, నువ్వు తప్పకుండా రావాలని పట్టుబట్టి తీసుకొచ్చి నన్ను ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ సార్. నన్ను ఫస్ట్ నుంచి ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూ వచ్చారు. నాతో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు విక్రమ్, నా కో పార్ట్నర్. సో ప్రతి ఒక్క దాంట్లో సపోర్ట్ చేస్తూ అండ్ వెరీ ఫ్రెండ్లీగా చేశారు. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యాక్టర్తో నేను ఇంకా నేర్చుకున్నానండి. ప్రతి ఒక్క యాక్టింగ్ కానీ సార్ దగ్గర కానీ చాలా నేర్చుకున్నాను నేను ఈ మూవీలో. అండ్ విజయ రంగరాజు గారు లాస్లో చాలా చాలా ఫీల్ అయ్యాను. ఆ సార్ దగ్గర కూడా నేను ఆల్రెడీ కూతురుగా ఫస్ట్ ఫిలింలో యాక్ట్ చేశాను, అండ్ ఈ మూవీలో కూడా యాక్ట్ చేయడంలో చాలా సంతోషం అనిపించింది. అండ్ ఇందులో మా అందరినీ ఇంత బ్యూటిఫుల్గా చూపించిన మా మోహన్ రెడ్డి సార్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. మేము అందరం అంత ఒరిజినాలిటీగా ఇంత అందంగా రావడానికి కారణం ఆ సారే. చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజా ఆయన మై స్పెషల్ ఫ్రెండ్ అయిపోయాడు. ప్రతి ఒక్క కాస్ట్యూమ్ దగ్గర నుంచి ప్రతిదీ మమ్మల్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నాడు. చాలా థ్యాంక్స్. అండ్ తిలక్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా ఫాదర్ క్యారెక్టర్ వేసిన సార్ గారు చాలా థ్యాంక్స్ చెప్పాను. అండ్ ఇందులో స్పెషల్ థ్యాంక్స్ నేను మా ఫాదర్కి కూడా చెప్పాలి, పృథ్వీరాజ్ గారికి. నా మీద ప్రేమతో చేశారని నేను చెప్పాను, సార్ మీద అభిమానంతో చేశారు. సో ప్రభుత్వ సారే దుకాణం నెక్స్ట్ నేషనల్ అవార్డ్ కంపల్సరీ వస్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఐ రిక్వెస్ట్ అదితిని. సార్ యాంకర్ని పెట్టారు సార్ మీరు ఆల్రెడీ. అందరికీ నమస్కారం. నా పేరు అదితి మియాకల్. సో థ్యాంక్ యూ నరసింహనంది గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ నరేష్ గారు అండ్ మలిక్ గారు. నాకు అంటే మా అందరిని ఇంత బాగా చూసుకొని 1 month అంతా మహబూబాబాద్లో షూట్ అయింది. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ మోహన్ గారు. మమ్మల్ని రావట్లేదా వాయిస్? ఓకే. థ్యాంక్ యూ మోహన్ గారు. మమ్మల్ని చాలా బాగా చూపెట్టారు స్క్రీన్ మీద. పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. సో యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈవినింగ్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్రసన్న గారు, సముద్ర గారు, పృథ్వీ గారు, అడ్వకేట్ వినయ్ కుమార్ గారు, వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రజెన్స్. ఎస్విఎస్ ప్రొడక్షన్స్, శ్రీనిధి సినిమాస్, ప్రభుత్వ సారాయి దుకాణం. అర్థమవుతుంది కదా చూస్తుంటేనే ఎంత దమ్ముందో సినిమాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్స్ కావాలి. అంత రా అండ్ రస్టిక్ సినిమాని డైరెక్ట్ చేయాలంటే అంత గట్స్ ఉండాలి. అండ్ అంత గట్స్ ఉన్న డైరెక్టర్స్తో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో
చాలా మెమొరీస్ చెప్పలేము. ఒక 40 days షూట్ చేసాము, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు. అండ్ షూట్ అయిపోయిన ఫస్ట్ డే అరే మార్నింగ్ 4:30కి లేవాలా అని ఫస్ట్ డే అలా అనిపించేది. మళ్ళీ ఎప్పుడైతే అరే 4:30 ఎప్పుడవుతుంది ఆ డైలాగ్స్ చెప్పడానికి పర్ఫార్మెన్స్ ఇరగది చేసినాం ఒక్కొక్కరం. అంటే తెలంగాణ కాబట్టి ఆ తెలంగాణ స్లాంగ్ని ఏదో యాక్ట్ చేస్తున్నట్టు అస్సలు అనిపించలేదు. ఫ్రెండ్తో మాట్లాడుతున్నా అరే బాయ్ ఇట్లరా అట్లరా, డైలాగ్స్ లాగా అస్సలు ఉండదు ఒక్కటి కూడా. మనం మాట్లాడుకుంటే ఎట్లుంటుందో అట్లనే ఉంది. మోహన్ రెడ్డి సార్ ఎంత బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అంటే అసలు ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక అమ్మాయిని ఎలా ఎంత అందంగా చూపించాలో అంత మంచి నేచర్లో చాలా బాగా చూపెట్టారు. నా కో యాక్టర్స్ విక్రమ్, వినయ్, శ్రీలు, అదితి చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే సినిమాలో 2-3కి కాంబినేషన్ సీన్స్ ఉంటాయి, బట్ ఈ సినిమాలో అలా కాదు, ప్రతి ఒక్కరికి ఇంటర్లింక్ చేశారు. అట్లా రాసుకోవడం ఎంత సింపుల్ అని అనుకుంటారు చూసేవాళ్ళు, బట్ అస్సలు ఈజీ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నరేష్ గారు సార్, ఇంత మంచి ప్రొడ్యూసర్ అయితే ఎవరికి దొరకరు. సినిమాలు తీయండి సార్, చేస్తాము, మీ ప్రొడక్షన్లోనే చేస్తాము. మల్లేష్ గారు రియల్ లైఫ్లో టీచర్, మాకు సెట్లో కూడా టీచరే, చాలా బాగా నేర్పిస్తుండే, చాలా బాగా టీచ్ చేస్తుండే. అండ్ నరేష్ గారు మీ గురించి నెక్స్ట్ చెప్తానండి, ఎందుకంటే అస్సలు సరిపోదు, అంత మంచి ప్రొడ్యూసర్, చాలా మంచి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను ఇందులో బీబీ జాన్ క్యారెక్టర్ చేశాను, మోహన సిద్ధి మదర్ క్యారెక్టర్. ముందుగా నరసింహానంది సార్కి సార్ చాలా 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 థ్యాంక్స్ సార్. నిజంగా నేను ఆడిషన్స్కి నేను ఇంతకుముందు 7 మూవీస్ చేశాను, ఒక 2 రిలీజ్ అయ్యాయి, ఇంకా రిలీజ్కి ఉన్నాయి. ఆడిషన్స్కి వెళ్ళినా లేకపోతే వేరే డైరెక్టర్స్తో మాట్లాడినా కూడా నెక్స్ట్ ఏం చేస్తున్నారు మీరు, ఇదే క్వశ్చన్ సార్. నరసింహానంది గారి డైరెక్షన్లో ఒక మూవీ చేస్తున్నా. నరసింహానంది గారు మూవీ చేస్తున్నారా? చేస్తున్నారు, ప్రభుత్వ సారాయి దుకాణం. ఆయన సినిమాలో ప్రతి సినిమాలో కొత్తదనం ఉంటుంది. నరసింహానంది గారు సినిమా చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు, దాంట్లో మీరే యాక్ట్ చేస్తున్నారంటే ఇంకా అస్సలు ప్రతి డైరెక్టర్ కానీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా